ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా మరలా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 18వ రోజులోకి దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మరొక వాక్యముతో ప్రభు ఈరోజు మీతో పంచుకొనడానికి దేవుడిచ్చిన ఇక చక్కని అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక వాక్యం చదువుకుందాం, వాక్యంలోనికి వెళ్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 18 వచనాల వరకు చదువుకుందాం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక తండ్రి ఒక కుమారుడు ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ యొక్క తండ్రి కుమారుని గద్దిస్తాడు, ఆ యొక్క కుమారుని తండ్రి శిక్షిస్తాడు. కనుక ఆ యొక్క కుమారుని దేవుడు ఏదో చెయ్యాలి, ఆ కుమారునికి హాని చెయ్యాలని ఆ యొక్క తండ్రి యొక్క ఉద్దేశం కాదు. కానీ ఎందుకు ఆ యొక్క కుమారుని గద్దిస్తాడు అని అంటే, ఎందుకు ఆ కుమారుని శిక్షిస్తాడు ఒక తండ్రి అని అంటే, ఆ కుమారుడు సరైన త్రోవలోకి రావాలనే. మరలా ఆ యొక్క ఒక తండ్రి కుమారుని గద్దించిన తర్వాత ఆ కుమారుడు ఏడుస్తున్నప్పుడు ఆ కుమారుని మరలా దగ్గరికి తీసుకొని మరలా హత్తుకొని మరలా ఓదారుస్తాడు తన కుమారుని. కదండి, తండ్రి ప్రేమ ఇలాంటిదే. అదేవిధంగా ఇక్కడ యోబు అంటున్నాడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అంటున్నాడు. ఈరోజు మీరు కొన్ని పొరపాట్ల ద్వారా మీరు కొన్ని లోక సంబంధమైన అలవాట్లలో కొద్దిగా మీరు తొట్టిల్లుతున్నట్లయితే దేవుడు కొన్ని సమయాలలో కొన్ని యొక్క వార్నింగ్ అనేది దేవుడు మీకు ఇస్తాడు. కొన్ని విషయాలలో దేవుడు మిమ్మల్ని గద్దిస్తాడు. ఆ గద్దింపును బట్టి మీ యొక్క మందిరాలకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క సేవకుడు మిమ్మల్ని గద్దిస్తూ ఉంటాడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. అదేవిధంగా దేవుని ఆ సేవకుడు మాట్లాడేది కూడా, ఆ సేవకుడు గద్దించేది కూడా ఏ విధంగా ఉంటుందని అంటే దేవుని యొక్క వాక్యానుసారంగానే ఉంటుంది. కనుక ఆ యొక్క ఒక సేవకుడు నిన్ను గద్దించినప్పుడు సేవకుని మీద అలగడం కానీ, మందిరానికి వెళ్ళకుండా ఉండడం కానీ నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఏ రోజు కూడా నువ్వు సరిగాలేవు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదనంటే, నువ్వు సరి అయిన మార్గంలో నువ్వు నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ యొక్క సేవకుడు ఆశపడుతున్నాడు. కొన్ని సమయాలలో నువ్వు పాపంలోకి నువ్వు తొట్టిల్లినట్లయితే, లోకంలోకి తొట్టిల్లినట్లయితే కొన్ని సమయాలలో దేవుడు కొన్ని సిచ్యువేషన్స్ను దేవుడు నీకు ఎదురుపడనిస్తాడు. ఆ సమయంలో నేను ప్రతిరోజు నేను వారం నేను మందిరానికి వెళ్తున్నాను కదా, ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ఎందుకు ఈ సమస్య నా జీవితంలోకి అనుమతించబడ్డది అని అంటే, దేవుడు ఏ కారణం లేకుండా ఎవరి జీవితంలోకి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు అనేది దేవుడు అనుమతించాడు. కొన్ని విషయాలలో ఇది చిన్న తప్పే కదా అని అంటే, ఇది చిన్నదే, నేను చిన్న పొరపాటే చేసిన అంటే పొరపాటేనండి. చిన్న పాపం పెద్ద పాపం అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు. పాపమే. వ్యభిచారం చేసే పాపమే, దొంగతనం చేసే పాపమే. దానికంటే పెద్ద పాపం చిన్న పాపం అని ఏం లేదు. కనుక కొన్నిసార్లు నువ్వు పాపంలో తొట్టిల్లినప్పుడు, నువ్వు అవిధేయుడిగా నువ్వు జీవించినప్పుడు దేవుడు కొన్నిసార్లు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. నువ్వు మందిరానికి వెళ్తున్న నీ సేవకుడు గద్దిస్తూ ఉంటాడు. ఆ యొక్క సేవకుడి ద్వారా, వాక్యం ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తాడు. కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ సమయంలో కూడా నీ యొక్క ఆ దేవుని యొక్క గద్దింపును నువ్వు తీసుకోలేకపోయినట్లయితే నువ్వు ఏ రోజు కూడా నువ్వు సరికావండి. అందుకనే యోబు అంటున్నాడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అంటున్నాడండి. కదండి, దేవుడు గద్దించు మనుషుడు ఎవరంట? ధన్యులుగా ఉంటున్నారంట. అందుకనే ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఒక తండ్రి కుమారుని కొడతాడు. ఎందుకు కొడతాడు అని అంటే, ఆ కుమారుడు తప్పిపోతున్నప్పుడు కుమారుని కొడతాడు. కొట్టిన తర్వాత మరల దగ్గర తీసుకొని హత్తుకొని ఆ కుమారుని ఓదారుస్తాడు.
అందుకనే దేవుడు కూడా ఒక తండ్రి ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటున్నాడు. మనకు ఆయన తండ్రిగా ఉంటున్నాడు. కనుక ఏ విషయంలో కూడా నువ్వు ఆయా విషయంలో నువ్వు దేవునితో దేవుడు నన్ను ఈ విధంగా గద్దించిండు, నేను దేవునితో ఉండను, ఆ సేవకుడు నన్ను ఈ విధంగా గద్దించండు, నేను సంఘంలో ఉండను అనడానికి లేదండి. దేవుడు ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. ప్రతిరోజు నువ్వు సరైన మార్గంలో నువ్వు నడవాలనే దేవుడు ఆశ కలిగి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీ యొక్క సేవకుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీ యొక్క దైవజనుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కనుక ఆ వ్యక్తి నిన్ను గద్దిస్తున్నాడు, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. కనుక ఆ యొక్క గద్దింపును నువ్వు ధన్యుడిగా, ఆయన గద్దించినప్పుడు నువ్వు ధన్యుడిగా నువ్వు స్వీకరించి ఆయన గద్దింపుకు లోబడి నీ యొక్క జీవితాన్ని సరిచేసుకొని మరలా పరిశుద్ధమైన మార్గంలో, నీతి కలిగిన మార్గంలో, ఆయన చెప్పిన మార్గంలో నువ్వు ముందుకు కొనసాగినట్లయితే దేవుడు ఖచ్చితంగా దేవుడు మరలా నిన్ను అత్తుకొని మరలా నీ జీవితంలో మరలా గొప్ప కార్యములు దేవుడు జరిగించబోతుంటున్నాడు. కనుక ఏ విషయంలో కూడా దైవజనుడి విషయంలో కావచ్చు, దేవుని విషయంలో కావచ్చు, ఏ మాత్రం కూడా నువ్వు డిసప్పాయింట్ అవ్వకు. గద్దించినప్పుడు, గద్దింపు నీకు వచ్చినప్పుడు నువ్వు సరి అవుతున్నట్లయితే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు, నిన్ను గొప్ప ఉన్నత స్థలంలో నిలబెడతాడు. కనుక ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా నాయన, అద్భుతమైన రీతిలో తండ్రి ఈరోజు నాయన వర్తమానం ద్వారా తండ్రి ఇదిగో నాయన బిడ్డలతో నాయన మీరు మాట్లాడినందుకైనా నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. నాయన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి తండ్రి. ఇదిగో నాయన బిడ్డలు నువ్వు గద్దిస్తున్నప్పుడు, ఒక సేవకుడు గద్దిస్తున్నప్పుడు తండ్రి నీ వాక్యాన్ని బట్టి దేవా ఇదిగో నాయన ఆ యొక్క గద్దింపును స్వీకరించి తండ్రి ఇదిగో నాయన వారి జీవితాలను నాయన తిరిగి మరలా సరైన మార్గంలో నడుచుకొనుటకు తండ్రి అట్టి మంచి మనస్సును నాయన ప్రతి బిడ్డకు నాయన మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో ఎంతమంది పాల్గొంటున్నారండి? మార్నింగ్ వస్తున్న లైవ్లో, ఈవినింగ్ వస్తున్న లైవ్లో ఎంతమంది పాల్గొంటున్నారు? ప్రతి ఒక్కరు ఆ యొక్క లైవ్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడుతున్నారు, ప్రతి ఒక్కరు వాక్యం ద్వారా బలపరచబడుతున్నారు, వాళ్ళ విశ్వాసంలో వృద్ధి చెందుతున్నారు. కనుక మీరు ఏ విషయంలో కూడా భయపడకండి, దేవుడు మీ పక్షాన ఉంటున్నాడు. మేమందరం కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. కనుక దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతుంటున్నాడు. కనుక ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ కోసం మీరు కూడా ప్రార్థించండి. మా యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి. యొక్క కల్వరి మిరాకిల్ మినిస్ట్రీస్ కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించండి. దేవుడు మనం అందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం. మరలా ఉదయాన్నే కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.